బై ఎలక్షన్ నిన్న 200 మంది నామినేషన్లు వేశారు. అంటే అంతకుముందు కూడా మనం నిజామాబాద్ అప్పుడు చూసాము, సమస్యలతో బాధపడేవాళ్ళు, పొగాకు రైతులు లేకపోతే మిర్చి రైతులు ఇట్లాంటి వాళ్ళందరూ వేయటం, నిరుద్యోగులు వేయటం, ఇట్లాంటివి హైదరాబాద్ బాధితులు వేయటం. ఇప్పుడు నిన్న 200 మంది వేసేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి ఓ పరిస్థితి. రెండో వైపున మిగతా వాళ్ళు ప్రచారం ప్రారంభించారు. కేటీఆర్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. కానీ ఆసక్తికరంగా దానం నాగేందర్ను స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబితాలో ఉంది. మరి దానం నాగేందర్ పార్టీ కండువా మార్చారా లేదా, ఆయన అర్హత అనర్హత వీటి మీద స్పీకర్ చేస్తూ ఉండగా ఆయన ఎలా కాంగ్రెస్కి స్టార్ క్యాంపెయినర్ అవుతారు? అలా అయితే మీరు ఉప ఎన్నికలో పోటీ చేసి గెలవండి అని కేటీఆర్ ఒక సవాళ్ళు విసురుతున్నారంటే ఇంకో రెండో ఉప ఎన్నిక అనమాట ఇది కాకుండా. సో దానం నాగేందర్ బహుశా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి ఈ వివాదం తర్వాత రారో, లేదా కాంగ్రెస్ పార్టీ ఏదైనా వివరణ ఇస్తుందేమో మనకు తెలియదు. కానీ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళు ప్రచారం వాళ్ళు కూడా మొదలుపెట్టారు. జూబ్లీ హిల్స్ అనేది ఒక భారీ రాజకీయమైన పోరాటంగా మటుకు మారబోతూ ఉంది. ఊహించిన దానికంటే కూడా ఇది ఉధృతంగా ఉంది అనే వాతావరణం వచ్చింది. ఈ 200 మంది పోటీ చేయటము, దానం నాగేందర్ ఉండటము, వాళ్ళు సవాళ్ళు విసరటము, కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం ప్యాచప్ చేసుకొని, ఉదాహరణకు నేరుగా జూబ్లీ హిల్స్కి సంబంధించింది కాకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొండా సురేఖ దంపతులను కలుసుకొని అంతకుముందు వచ్చిన వివాదానికి సురేఖ దంపతులు మా అమ్మాయి ఏదో తొందరపడింది అని చెప్పటము. అంటే కాంగ్రెస్ ఏమో అన్నీ సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. కాంగ్రెస్ బీఆర్ఎస్ జోరుగానే ఉన్నాయి, కానీ బీజేపీయే అనుమానాస్పద వాతావరణంలో వాళ్ళు అలాగే కొనసాగుతున్నారు. సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వార్ ఎటు దారి తీస్తుంది అన్నది చాలా ఆసక్తిగా బయలుదేరినప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. బట్ కాంగ్రెస్ వాళ్ళు, నవీన్ యాదవ్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కేటీఆరే ఒక విధంగా భుజాల మీద, వాళ్ళు 40 మందిని స్టార్ క్యాంపెయినర్స్ని ఇచ్చారు. అయితే కేసీఆర్ పేరు కూడా ఉందంటారు, మొదటి పేరు. సో కేసీఆర్ సాధారణంగా ఈ బై ఎలక్షన్స్కి వచ్చేది ఏంది బై అని ఆయన వస్తారా? కేసీఆర్ కూడా ఎన్నికల పోటీలోకి వస్తే, మేము ప్రచారంలోకి కనుక వస్తే ఈ వేడి ఇంకా చాలా పెరుగుతుంది. సహజంగా రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటికి ఏమైనామి వెనకడుగు వేయరు కాబట్టి ఇది ముఖాముఖి ఫస్ట్ షోడౌన్ 2 పార్టీలకు మధ్యలో జూబ్లీ హిల్స్ కురుక్షేత్రం లేకపోతే చిరుక్షేత్రం అవుతుందా అని మటుకు రాజకీయ వర్గాలని చూస్తున్నాయి. లోపల సర్వేలు చాలా భారీ ఎత్తున సర్వేలు సాగుతున్నాయి, రకరకాల జోస్యాలు. సార్ బీహార్ బరి సంకేతాలు ఆర్జేడీ హుషారు.